మనం శివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఈ శివరాత్రి అనేది మన హిందువులలో ఒక ముఖ్యమైన పండుగ. శివరాత్రి రోజున భక్తితో ఉపవాసం ఉంటూ జాగరణం చేస్తూ శివాభిషేకంతో చాలా ఘనంగా చేస్తారు. ఈ రాత్రిని శివుడు తాండవం చేసిన రాత్రిగా భావిస్తారు. అలాగే ఈ రోజు శివుడు పార్వతిని కళ్యాణం చేసుకున్నాడని ఒక నమ్మకం. శివుడు అనంత రూపమైన జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడని ఒక నమ్మకం ఉంది. అందువల్ల ఈ రాత్రిని ప్రత్యేకంగా శివలింగాన్ని పూజిస్తారు. సముద్రం మధ్యలో ఉద్భవించిన విషాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడు. ఈ ఘటన గుర్తుగానే మనము మహాశివరాత్రిని జరుపుకుంటాము. శివుడు విషం తాగాడు కాబట్టి శివుని నీలకంఠ అని కూడా పిలుస్తారు. ఈ రోజు భక్తులు నిత్యం భక్తి తపస్సుతో ఉపవాసం ఉంటారు. అదే విధంగా రాత్రంతా శివనామ స్వరాలతో భజనలతో కీర్తనలు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున శివలింగాన్ని పాలు, తేనె, నెయ్యి, కుంకుమ, పసుపు, గంధం, బిల్వదళాలను ఉపయోగించి శివలింగాన్ని అభిషేకిస్తారు. కొన్ని చోట్ల శివ పార్వతి కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున శివాలయాలలో భక్తులు నిండిపోతారు. ముఖ్యంగా శ్రీశైలం, వేములవాడ, కాకినాడ ద్రాక్షారామం, భద్రాచలం, సామర్లకోట వంటి ప్రాంతాలలో అంగరంగ వైభవంగా చేస్తారు. ఓం నమో శివాయ అనే మంత్రాన్ని భక్తులు వేలు సార్లు జపిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాప విమోచనం, ఆర్థిక ఆరోగ్య సమస్యల నివారణ జరుగుతుందని ఒక నమ్మకం. అదే విధంగా ఈ మహాశివరాత్రి రోజున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని పేరు పేరున హ్యాపీ మహాశివరాత్రి. ఓం నమః శివాయ.